ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 135వ శ్లోకం. రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగబలేశ్వరీ సామ్రాజ్యదాయిని సత్యసంధా సాగరమేఖలా. రాజ్యలక్ష్మి మహాలక్ష్మి, మహాసరస్వతి, పరమేశ్వరి అంశములు. 8 విధములగు లక్ష్ములలో రాజ్యలక్ష్మి ఒకరు. త్రిమూర్తులకు దిక్పాలాదులకు రాజ్య సంపదనొసంగి వారికి రాజయోగమును ప్రసాదించున్నది సకల విధములగు రాజ్యముల రూపైన పరమేశ్వరి రాజ్యలక్ష్మిగా పిలువబడింది. ఓం ఐం హ్రీం శ్రీం రాజ్యలక్ష్మ్యై నమః. కోశనాథ, రాజ్యమునకు ముఖ్యమైనది ధనాగారం. నవనిధుల రూపం ధనాగారం. ధనాగార స్వరూపమే లక్ష్మీదేవి. యోగపరంగా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు పంచకోశాలు. పంచకోశములందుండు చైతన్యం పరాచైతన్యం. అదే అయమాత్మా సర్వభూతానాం అన్నదే చైతన్య స్ఫూర్తి. పంచకోశాలను అధివసించి నడిపించున్నది పద్మ. మహాపద్మాది నవనిధులకు అధిపతి పరమేశ్వరి కోశనాథ. ఓం ఐం హ్రీం శ్రీం కోశనాథాయై నమః. చతురంగ బలేశ్వరి. రథము, గజము, తురగం, పదాతిదళములు అనునవి చతురంగ బలములు. రాజ్యరక్షణకు అవసరమైనవి. బీజము, పదము, సంఖ్య, రేఖలు చతురంగ మంత్ర విద్యములు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలు లోకమునకు ఉపకరించు 4 వేదాలు. 4 సంఖ్య గలవి చతురంగములు. చతురంగములు పరమేశ్వరి రూపాలు. వీటిని నియమించున్నది, వీటికి అధిపతి చతురంగ బలేశ్వరి. ఆమె వేదస్వరూపిణి పరమేశ్వరి. ఓం ఐం హ్రీం శ్రీం చతురంగబలేశ్వర్యై నమః. సామ్రాజ్యదాయిని. సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి సంపత్కరాణి సకలేంద్రియనందనాని తామేవ మాతరనిశం కలయంతు నాణ్యం త్వద్వీక్షితాని దురతాహరణోద్యతాని. మానవులలో దేవతా పదవులకై సామ్రాజ్యమునకై యజ్ఞం చేయువారు గలరు. ఏ ఫలితాన్ని ఆశించక సత్యమునకై పోరాడిన హరిశ్చంద్రుడు, నలుడు, పురూరవాదులు కూడా ఉన్నారు. వీరందరికీ దేవతా పదవులను ప్రసాదించినది పరమేశ్వరి. శ్రీ విద్యోపాసకులు, దీక్షాపరులకు తన ద్వీపంలో తగు చోటును కల్పించింది అమ్మ. అమ్మ స్వరాజ్యం 14 భువనాల కన్నా ఉత్తమమైనది. సాధకులకు స్వస్వరూప జ్ఞానాన్ని ప్రసాదించినది. యోగపరంగా తనను తాను తెలుసుకొనుటే స్వరాజ్యం. అదే మోక్ష సామ్రాజ్యం. స్వరాజ్య సామ్రాజ్యములనిచ్చే పరమేశ్వరి సామ్రాజ్యదాయిని. ఓం ఐం హ్రీం శ్రీం సామ్రాజ్యదాయిన్యై నమః. సత్యసంధ. ధర్మబద్ధమగు సమాజ జీవన విధానం, వైదిక పరమగు ధర్మజీవన విధానం, రాజరిక సత్యధర్మానుచరణము మొదలగునవి కలిస్తే సత్యంగా చెప్పవచ్చును. సత్యసంధతగా పేర్కొనవచ్చు. సత్యసంధా సంకల్పో యస్యేతి సత్యసంధః. నిత్య సత్యవ్రతానుచరణే సత్యసంధత. సత్పదార్థాన్ని నిత్య సత్యంగా గుర్తించగలుగుట. మనోవాక్కాయ కర్మలందు సత్యమును ఆరోపించుటే సత్యసంధత. దాని రూపం, తత్వం పరమేశ్వరి. అందుకే అమ్మ సత్యసంధతగా కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం సత్యసంధాయై నమః. సాగరమేఖల. పరమేశ్వరి సర్వలోకాలను తనలో దాచుకున్నది. సర్వచరాచరం అమ్మ విరాట్ స్వరూపం. జగన్మాత నేత్రములు సూర్యచంద్రులు. అధోలోకములు పాదములు, ఊర్ధ్వలోకములు శిరస్సు, మానవలోకం నడుముగా అమరినవి.
భూలోకముకు 4 వైపులా సముద్రమును ఆవరించి ఉన్నది. నడుము చుట్టూ ఆవరించిన సముద్రములు 7 వడ్డానంగా అమరినవి అమ్మకి. సముద్రమునే మొలనూలుగా వడ్డాణం గల పరమేశ్వరి సాగర మేఖల అని కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం సాగర మేఖలాయై నమః.